హలో హీ ఈజ్ మై హస్బెండ్. ఓకే హీ ఈజ్ మై పట్టుకోకు. నేనే ఎప్పుడు అలా అనలేదండి. యు డోంట్ హావ్ ఎనీ రైట్ ఆన్. దాపెట్టలే బేబీ, అయ్యింది అయిపోయింది, నేను వదిలేసిన, నేను గమ్మున్నా. మీ రిలేషన్ లో ఉన్నారా? రిలేషన్ ఎవరు ఉన్నారు బేబీ? మరి అది ఉండే, ఇప్పుడు ఆమె చెప్పేసి పుచ్చుకున్నా. వద్దు, ఇప్పటికే చాలా అయిపోయింది లొల్లి. వద్దు వద్దు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వీడియో ఏంటంటే బేసిక్గా స్టెల్లా ఛానల్కి ఇది అది నా ఛానల్ కన్నా అవునా, సరే ఛానల్ చేద్దాంలే. అదే బేసిక్ ఏంటంటే స్టెల్లా పైన ఇద్దరం కలిసి ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే మాది ఎప్పుడుదో రిలేషన్ అని చెప్పి తెలియకుండా మాటలు పడి నేను యాదమరాజు లవ్ బ్రేకప్ అయిపోయింది. నా బ్రేకప్ తర్వాత స్టెల్లాని పెళ్లి చేసుకున్నాడు. చిన్న ప్రాంక్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. చిన్న ప్రాంక్ చేస్తున్నాం, దయచేసి నన్ను మాత్రం వేసుకోవద్దు. ఇవన్నీ కలితాలు మాత్రమే, ఏవి ఎవరిని ఉద్దేశించినవి కాదు, ప్లీజ్. థ్యాంక్ యూ. చూద్దాం. ఏంట్రా అందరు అబ్బాయిలు ఉన్నారు ఇంట్లో, మీ ఫ్రెండ్సా? ఏంటి ఆల్ ఆఫ్ సడన్? దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. హౌ ఆర్ యు? కెమెరా ఏంటి? నీ ఛానల్ కి బ్లాగ్? యా, వెల్కమ్ బ్యాక్ టు పాగల్ పవిత్ర యూట్యూబ్ ఛానల్. ఓర్దినాసాలు ఒక మాట చెప్పి రావాలి కదరా, బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది, రాజుది కదా ఇల్లు, రాజు చెప్పేసి వచ్చా. ఓహో, నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా మీ బాయ్? నాకు ఒకటి చెప్పొచ్చు కదా. మ్యాచింగ్ వేసుకోరుగా. థ్యాంక్ యూ. దాంట్లో ఏముంది? వస్తుంటే నువ్వు కూడా బ్లాగ్ చేస్తున్నావు. నేనే స్టెల్లా చెప్పకు, చిన్న వీడియో చేద్దామా అన్నది. సరే అని చెప్పి. చిన్న వీడియో కదా, మినిమం 18 minutes బ్లాగ్ ఎందుకు రేపు నీ ఛానల్? యా, అంటే ఛానల్ పడిపోయి మా పవిత్ర ఛానల్ ని సపోర్ట్ చేయండి. కంటెంట్ ఏంటి ఇప్పుడు? కంటెంట్ ఏం లేదు, ఐ జస్ట్ randomly came your house and I just came to my house. Yeah, okay. I just came to your house and I just randomly talking with you. Okay. As a lot of days is going. Shall I show my kitchen tour? No. Please, yeah. We just sit there and we just talk. That's it. Okay. I'm Raju. ఏంద్రా అంత బ్లష్ అయితే బుగ్గలంబు రెడ్ వచ్చినాయి. You don't want to see my baby? Oh, my baby means my daughter. Okay. అవును, ఏంటి గిఫ్ట్? బేబీ నువ్వు అదే బ్లెస్సింగ్, ఇది గిఫ్ట్ ఏం చూస్తుందంట పక్కకి జరిగి అనొద్దా? బ్లెస్సింగ్ అవుతుందంట. నువ్వు నాకు చెప్పకుండా వచ్చినావు కాబట్టి నా బిడ్డ పడుకుంది. ఇప్పుడు ఆమె జస్ట్ స్నాప్ వేసి లేస్తుంది. ఈసారి గిఫ్ట్ నెంబర్ ఇవ్వ, గిఫ్ట్ ఫోన్ చేసి వస్తావు ఓకేనా? నా బిడ్డకి నేను అప్పుడే ఫోన్ ఇయ్యండి రా. ఓకే. అవుట్లకు పడుకుంది, జస్ట్ ఇట్లా చూడంతే. ఓకే. హౌ క్యూట్ రా. లైట్ బంద్ చేసి ఏం బేబీ సరే చెంపలు తుడుచుకో ఫస్ట్. ముద్దులు పెట్టేసిందా? అయ్యో సారీ రా, జస్ట్ మిస్ రాజు పెట్టేసి. ఇప్పుడు ఆమె లేస్తే నేను ఏం చేయలేదు. జస్ట్ మిస్ రాజు, అసలు నీ ఇల్లు నీకు కదా నేను హాయ్ చెప్పాలి. కూడా ఏంది కొత్తగా? అదేంటి? అరే హాయ్ చెప్పాలి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ బేసిక్ గా ఇక్కడ ఆపుతుంది, లొకేషన్ ఆపలేదు కదా. ఇది ఎట్లుందంటే పగలపదిలో కొంపలో కుంపట్లో ఉంది. థ్యాంక్స్ యూ రాయ్ లవ్. బేసిక్ నువ్వు బ్లాగ్ చేసుకుంటున్నావు కదా నీ ఛానల్ కి, అందుకే ఇస్తున్నా. అది ఒరిజినలే కదా, ఒరిజినల్ వాటర్ కదా, ఏం మిక్స్ చేయొద్దు, నాకు నచ్చదు. వాటర్ మిక్స్ చేస్తున్నా. టీ పెట్టాలా కాఫీయా? నా ఇల్లు నాశనం చెయ్యకండి ప్లీజ్. చూడాలి ఇప్పుడు. ఏమైంది? వినలేదు, నాకు అర్థమవుతుంది. వినిపించలేదండి ఫస్ట్ చెవులో
వినపడట్లేదంటే చెవులు తీస్తే వినిపిస్తుంది. మైక్ పెట్టుకోవాలా? నువ్వు పెట్టుకో. నువ్వు అడవి మాట్లాడుతున్నావు కదా ఇంకేదాన్ని వదులు, పెట్టుకోరాదు. పెడతా. ఇంత కేరింగ్. కాఫీయా టీయా? బ్లాక్ కాఫీ లేచింది. నేను అనుకుంటూనే ఉన్నా నా బిడ్డలు వేస్తాను. హాయ్ గిఫ్టీ. A few moments later. పడుకోబెట్టినా కొంచెం అరవకండి ప్లీజ్ ప్లీజ్. కష్టపడి పడుకోబెట్టినా. అరే సారీ రా, ఆమె పడుకుని లేకపోతే ఎట్లా ఏడుస్తుంది. అసలు నువ్వు వచ్చిందే బెస్ట్ ఏమంటారు గిఫ్ట్ కోసం ఆడుకుందాం. బట్ టీయా కాఫీయా? బ్లాక్ కాఫీ. నో 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 లంచ్ అండ్ ఐ వాంట్ వాట్ ఇస్ మిల్లెట్. అంటే మన జిమ్ లో అందరూ ఇంగ్లీష్ లో మైక్ పట్టుకోలేదు వినిపిస్తలేదు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? రాజు ఇట్లా వస్తున్నారు అక్కడ బేబీ. ఏంటి ఇది? కూర్చో. ఆమె వీడియో తీసుకుంటుంది కదా వచ్చినప్పటి నుంచి నించో పెడుతున్నారు. ఈయనేంటినా వాడు సోఫాలో లాఫింగ్ బద్దలు లేదంటే తెప్పించాం. కూర్చో. టీయా కాఫీయా? బ్లాక్ కాఫీ ఇస్ ఫైన్ ఫర్ మీ. పాల ప్యాకెట్ తీసుకురా. బ్లాక్ కాఫీకి పాలు అవసరం లేదు. స్టెల్లా రాజ్ కూర్చో. కెమెరా ఓవర్లాప్ చేసి కూర్చో. చేతుల్లో ఫస్ట్ ప్రపంచం కనిపిస్తుంది. ఏం చేయాలరా నీ ఛానల్ కి? ఏంట్రా ఇది? ఏం లేదురా, జస్ట్ రా రాజ్ ఇట్లా. ఉండండి పవిత్ర ఉండండి పర్లేదు. ఏం జరుగుతుంది? ఊరికే రా, మీ ఫ్రెండ్స్ కదా. సరే యాపిల్ దేనా? ఇంటికి వచ్చినప్పుడు యాపిల్ పైన పీల్ తీసేసి మంచిగా స్లైడ్స్ గా కట్ చేసి. నువ్వే యాపిల్ ఉన్నావు, నీకు ఎందుకు యాపిల్? పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. డైలాగ్ జీర్ణించుకోలేకపోతున్నా. అసలు నేనెందుకు నవ్వుతున్నా? నువ్వేందామని యాపిల్ అని పులిహోర కలుపుతున్నావు. యాపిల్ లో ఉంటే యాపిలే అంటే ఆమె ఛానల్ లో బ్లాగనా? బేసిక్ గా మేము మనకు సిరీస్ చేసాం. అవును వైఫ్ క్యారెక్టర్ చేసినమాట కదా. వైఫ్ క్యారెక్టర్ అసలు యాక్టింగ్ వస్తలే పవిత్రక అని చెప్పిండు. నాకు తెలుసు నాకు వచ్చరాదు. రాజు చెప్తే నేను నమ్మను. ఎందుకు రాజు నా గురించి ఎప్పుడు అలా మాట్లాడేదానికి. ఓ మొత్తం బ్లాక్ అయిపోయింది. యాపిల్ కొంచెం పుచ్చుకున్నట్టుంది. అదే ఇది ఆమె ఛానల్ ఎడిటింగ్ లో. అదేంటిది ఏదో డైలాగ్ ఉంటుంది అబ్బా. పుచ్చకాయ అదే గుమ్మడికాయ ఉంటుంది చూడు. సర్లే చిన్నపిల్ల కదా ఏంట్రా ఇంత రెడీ వచ్చావు? నీ కోసం బ్లాగేనా? ఏం ప్రాబ్లం అయ్యా? కొంచెం కూర్చోలేడు, అది ప్రాబ్లం. ఫైల్స్. అరే విల్ డూ సంథింగ్. ఒకసారి గన్ ఇవ్వనా? ఈ గన్ పట్టుకొని నన్ను షూట్ చేయి. సారీ రా, నేను అలా గిఫ్ట్ మళ్ళీ ఒంటరి అయిపోతుంది. అయినా నేను ఉన్నా కదా సెకండ్ మమ్మీని. ఏమిటండి మీరు మాట్లాడేది? సెకండ్ మమ్మీ ఆల్రెడీ నేను చేశాను కదా వైఫ్ గా సిరీస్ లో. జస్ట్ మిస్ రా. నీతో పెళ్లి కాకపోతే నాకు అయిపోయింది. జస్ట్ మిస్. అంత సీన్ లేదులే. సరే రాజుని షూట్ చేయి. అమ్మో, ప్రాణం పోతుంది నాకు రాజుని షూట్ చేస్తే. ప్రాణం పోతుందట మా ఆయన షూట్ చేస్తే. ఒకసారి నువ్వు షూట్ చేయను, మా ఇద్దరిని షూట్ చేసావా? మేము బతకలేకపోతున్నాం ఇలా. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఏంట్రా ఇంత పన్నావా? మా- సరే రాజు నీకు గుర్తుందా? నాకు నువ్వు మన ఇద్దరం స్టార్టింగ్ ఫ్రెండ్షిప్ లో మన ఇద్దరం లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి కొనిచ్చావు నాకు. ఇలాంటి అవ్వా. ఏంది? అయిపోయింది నాకు కథం. భలే ఇరుక్కున్నారు. కొన్నారు కవర్ చేయవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏది బేబీ? ఏదో అంటే జోక్ చేస్తుంది. ఇలాంటి లవ్స్ బాగున్నాయి. ఏంది అసలు లవ్ లో ఉన్నప్పుడు ఏంది? ఆయనకు ఎవ్వరు లవర్స్ లేదు, నీ తప్ప. స్కిట్ లో లవ్ క్యారెక్టర్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ మొత్తం కామెడీ చేస్తుంది ఫ్రెండ్స్. పవిత్ర అయితే కామెడీయా? నైస్ గర్ల్, జెన్యూన్. ఇట్లా ఎప్పుడు నవ్వుతూ ఉంటది అందరిని. కామెడీ చేస్తుందిరా. కామెడీ అంటే సరేలే టీ మాట్లాడి కాషన్ పెట్టాలా? నేను మాట్లాడేది నేను ఎందుకు చెప్తున్నా? నువ్వు ఆమెకి నేను చెప్పలేదు, ఇంకా నువ్వే చెప్పేస్తున్నావు మొత్తం. మన ఇద్దరం లవర్స్ అని చెప్పలే. అట్లా పట్టుకో. నువ్వు చేసావా? ఆమెనే బిర్యానీ లాగా ఉంది, ఇంకా బిర్యానీ ఎందుకు? రాజు మనం స్టార్టింగ్ లో ఎలా చెట్టపట్ట నా బిర్యానీలా ఉన్నది. ఆమె నేనా? నేనున్నప్పుడు నేను పొగడలేదు. ఏమన్నా తెలుసా? బిర్యానీ ఏమంట, బిర్యానీ మీద పిండి నువ్వు అంట. పాట్ బిర్యానీ నువ్వురా.
నేను బిర్యానీ అయితే నువ్వు పోట్రా. మై హస్బెండ్ ఇస్ సో స్వీట్. సో స్వీట్. హలో ఏంట్రా ఏంది ఏందేంది బేబీ అన్న కొంచెం ఇటువైపు రా. ఎందుకేమైంది? ఇట్లా కూర్చుంటా ఆమె బ్లాగ్ లో నేను చెయ్యొద్దా? రాజు నాకు ఊపిరాడట్లేదు నువ్వు దూరం కూర్చుంటే. పులిహోర కంటెంటా? కాదు, కెమెరామ్యాన్ అటు వెళ్తుండు ఇటు వెళ్తున్నాడు. అన్న నీ పేరు ఆక్సిజనా? సో ఓకే ఏం చెప్పాలి చెప్పు. నీ పేరేంటి? లాగా నీ వ్లాగ్ ఏం చెప్పాలి చెప్పురా. గాయస్ ఏం లేదు గాయ, చాలా రోజుల తర్వాత నేను గిఫ్ట్ కోసం వచ్చాను ఇంటికి. But అండ్ gift ఎలాగో పడుకుంది, గిఫ్ట్ I'm so పడుకుంది కాబట్టి sorry. రాజుతో కొంచెం రిలాక్స్ కొంచెం టైం స్పెండ్ చేద్దామని వచ్చాను. సో అలోపు స్టెల్లా అదే రాజు నువ్వు యా యా యా. సో టైం స్పెండ్ చేద్దామని వచ్చాను. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు కేమ్ హియర్. ఐఎమ్ లిటరలీ సో బేసిక్గా నాకు భయం అవుతుంది, జల్దీ లాగ్ అయిపోతే వెళ్ళిపోదాం మనం కొంచెం. అంటే ఫస్ట్ టైం వచ్చింది కదా పవిత్ర, అందుకని భయం ఫస్ట్ టైం అవుతుంది. ఎందుకు వచ్చింది? మన ఇంటికి వస్తూనే ఉంటది కదా. వ్లాగ్ ఫస్ట్ టైం చేస్తుంది. నేను హాట్గా ఉంటాను తెలుసు కానీ మరి ఇంత వేడిగా ఉంటాను అస్సలు తెలియదు. కొంచెం జరగమా. అరే వ్లాగ్ అయిపోతే మనం కొంచెం ఫుడ్ తిందాం. అయితే తెలుసా బేసిక్గా నేను ఇప్పుడు వచ్చింది మంచిగా మనం కుక్ చేసుకొని తిందాము అది ఇదని చెప్పేసి. యా అదే ఫుడ్ వ్లాగ్ చేద్దాం. ఫ్రీగా ఉండు రాజు. ఎందుకు నేను ఫ్రీగానే ఉన్నా పవిత్ర, నాకు ఏం కాలే. సరే ఒకటి గుర్తుకొస్తుంది, ఇప్పటిదాకా సరిగ్గా చెప్పలే అది. గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. మరి నాకెందుకు నిమిషానికి 142 144 సెకండ్స్ కొట్టుకుంటుంది? రావట్లేదే. ఏమి ఏదో పార్క్ లో విసుర్రా ఫ్లడ్ చేస్తుండే తీసుకొని ఫ్లడ్ చేస్తున్నాడు. నీళ్ళు గిన్నె అంటే మేబీ ఆ పాత రోజులు గుర్తు రావడం వల్ల అలా చేస్తున్నాడేమో అనిపించింది. అదే కొంచెం బేసిక్గా నీతో పెళ్ళకపోయి ఉంటే స్టెల్ ఏమంటారు గిఫ్ట్కి మదర్ నేనే అయ్యి ఉండదాన్ని. ఎంత బాగుండేదో, అంత క్యూట్. ఉన్నాయి చెప్తున్నావు నిజం. ఏం మాట్లాడుతున్నావు? నా బిడ్డ కోసం గిఫ్ట్ ఈస్ మై డాటర్. నీ డాటర్ ఉండొచ్చు, ఒకసారి గిఫ్ట్ ఫేస్ చూడు, సేమ్ అని నా పొలికలే ఉంటాయి. నీ పోలికలా? పుట్టకపోయి ఉంటే ఆమె అంటే ఆమె అన్న ఏమంటుందంటే, ఒకసారి వీడియో ఆఫ్ చేసేసి ఏం మాట్లాడుతున్నావు? అదే కదా, ఏం జరుగుతుంది అసలు? కాదు పవిత్ర, అవును. ఈయనేమో గుండా ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, అమ్మాయి యాపిల్ లాగా ఉన్నావు, గిఫ్ట్ నా బిర్యానీ పోలిక లాగా ఉన్నావు. అంటుంది ఏంది బేబీ? అవును ఉన్నది కదా అన్నాడు. నిన్ను అనకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావా? వీడియో గురించి చెప్పిన బేబీ, దాంట్లో ఏముంది తప్పు? ఆమె ఛానల్ లేపుతున్నావా? ఆమె ఛానల్ ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు చాలా ఏంది కొద్దిసేపు నన్ను కూడా లేపుతావు కదా. నన్ను లేపు. ఉన్నది చెప్తావా? ఉన్నది కాదు, నార్మల్ ఛానల్ వీడియో చేస్తుంది అని చెప్పిన బేబీ, దాంట్లో ఏముంది ఇప్పుడు? ఏమైంది? ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు. ఇంత గుసగుసలు చేసుకుంటారు, సైకిల్. హలో ఏంటి గిఫ్ట్ కి మదర్ అయ్యేదాన్ని, గిఫ్ట్ కి సెకండ్ మదర్. అవును నిజమే కదా. అన్న ప్లీజ్ ఆపవా, రికార్డ్ చేయకు కొంచెంసేపు. ఆయన ఏం రికార్డ్ చేయలేదు, జస్ట్ అలా పట్టుకొని ఉన్నాడు అంతే. నువ్వు పెద్ద షో చేయకు ఓకేనా. షో నేను చెయ్యట్లే పవిత్ర. ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడి నేర్చుకో, వచ్చిన వాళ్ళతో ఎలా ఉండాలో ఎలా మాట్లాడి I know. నేర్చుకో. కాదు, ఏమైంది baby? ఊరికే ఇప్పుడు just ఎందుకు కొడుతున్నావు? అవునా ర్యాప్ ఉంది మా ఇద్దరికి. ఎందుకు బేబీ? నా ర్యాపో గిప్పు ఊరికే ఎందుకు అయిపోయింది కదా. gift నాకు ఇగో తీసుకురాకు పవిత్ర, ఓకేనా? నేను ఒక నువ్వు మాట గొడవ పెట్టుకుందంటే గొడవ పెట్టుకో, అందుకని గిఫ్ట్ ఊరికే తీసుకురాకు. పవిత్ర ఒక మాట నేను ఒక మాట You చెప్తున్నా. are my friend, ఆగు, I ఒక్క know నిమిషం that. ఒక్క నిమిషం You should behave ఒక్క నిమిషం. పొద్దునారకు వచ్చాను అనిపిస్తుంది తెలుసా నాకు. నీకు ఫోన్ చేసి అప్పుడైనా చెప్పొచ్చు కదా మూడు బాగాలేదని చెప్పి. మూడ్ నాకు చాలా బాగుంది కాబట్టి నువ్వు రాగానే వాటర్ ఇచ్చినా, ఇప్పుడు కాఫీ కూడా పెడుతున్నా. మీరేంది ఆల్ ఆఫ్ సడన్ నేనే ఫ్లడ్ చేస్తూ Flirt ఆల్ దీస్ థింగ్స్. అవును చేస్తాడు, మేము ముందు అలా ఉన్నాం కాబట్టి చేస్తాడు. సో ముందు ఏంది బేబీ? ముందు పంచాయతీ ఏంది? ముందు ఏం లే, ఏంది ముందు అది ఎప్పుడో పంచాయతీ? బేబీ, అప్పుడు Breakup పెళ్లి కాకపోతే గిఫ్ట్ లాంటి పాప పుట్టేది ఏంటి ఇది? అసలు ఏందిరా మీ ఇద్దరికి ఏమైనా రిలేషన్ నడుస్తుంది? రిలేషన్ ఉందా? నడవట్లేదు ఇప్పుడు, లేదులే పెళ్ళి అయిపోయింది కదా. అంటే ఇంతకు ముందు అంటే పవిత్ర ఎందుకు పవిత్ర ఇవన్నీ? బేబీ ఏమైతుంది? ఏం కాలే బేబీ, పెళ్ళైన కానీ గమ్మున ఉన్నా నేను, అయిపోయింది కదా. అరే అలా ఎందుకు పట్టుకుంటున్నావు? హలో హీ ఇస్ మై హస్బెండ్. ఒక్క ఓకే నిమిషం అలా పట్టుకోకు. నేనే ఎప్పుడు అలా అనలేదు అన్ని. యూ డోంట్ హావ్ ఎనీ రైట్ ఆన్. ఒక్క నిమిషం, అది కాదు, పెళ్ళి అయిపోయింది కదా, అన్నీ మర్చిపోయినామా, అంత అయిపోయింది. ఏంది బేబీ? వామ్మో స్టెల్లా, అబ్బా స్టెల్లా నోరు అంటే నోరు కదా బాబోయ్, ఓ మీద పడిపోతుంది. నీలాంటి వాళ్ళు ఉంటే నోరే వస్తుంది, అర్థమవుతుందా? నువ్వేంటంటే బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నావేంటి? నీకు తెలియదు మా ఇద్దరు స్టోరీ, అందుకని మేము రియాక్ట్ అవుతున్నావు. ఇంట ఒకసారి నీ స్టోరీ పోయి బంద్ చేస్తా.
చేస్తా. నీ స్టోరీ చెప్పవా ఇంట? స్టోరీ ఏం లేదు బేబీ, వదిలే రాదు గమ్మున. ఏదో ఎప్పుడో అయింది, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నీ నామతో మాట్లాడుతుంటే నువ్వు నా పైన ఎందుకు ఎందుకు నేను చెప్తున్నా కదా, రియాక్ట్ కావద్దని. నువ్వు చెప్పవా స్టోరీ? ఏం లేదు, ఒకప్పుడు మేము ఇద్దరం ఏమంటారు కలిసి వర్క్ చేసాము, అప్పుడు మనసులు కలిసాయి, కళ్ళు కలిసాయి. సో వాట్? కన్ను కన్ను కలిసాయి, ఎన్నో ఎన్నో తెలిసాయి. ఇప్పుడు ఏమైంది బేబీ? ఇప్పుడు తీసి ఎందుకు కొట్లాట పెట్టుకుంటున్నావు ఇవన్నీ? ఎందుకు నవ్వుతున్నావు? అమ్మ నువ్వు కాదు, స్టెల్లా ప్రేమిస్తే ప్రేమ, నేను ప్రేమిస్తే ప్రేమ కాదా? నాకు అర్థం కాదు. అయితే ఏంటి ఈ పిల్ల ఇట్లాంటి వాళ్ళు ఉంటే సంసారాలు నాశనమై అమ్మ, నువ్వు బ్యాడ్ స్టేట్మెంట్స్ ఇవ్వకు. నేను చాలా సార్లు ఇంటికి వచ్చా, అర్థమైతే ఎప్పుడైనా చెప్పాను నేను నీకు ఇలా. మరే పవిత్ర, నువ్వు చాలా సార్లు కాదు బేబీ, అయిపోయింది కదా, ఇప్పుడు వదిలేసేయి. ఇప్పుడు ఏమైంది? ఆమె వీడియో గురించి వచ్చింది కదా, ఒక మాట ఒక్క నిమిషం. రాజుతో కలవడానికి వచ్చాను. రాజు నువ్వు ఇప్పుడు మళ్ళా అయ్యే దాంట్లో ఇంకా మళ్ళీ పుల్లలు పెడుతున్నావు. అయిపోయింది కదా, వదిలేసి అయిపోతుంది కదా. రాజు ఇప్పుడు నువ్వు సెల్లాకి సపోర్ట్ చేస్తావు. ఫేవర్ టు హర్. నేను ఏం మాట్లాడతాను గమ్మును. ఇప్పుడు పంచాయతీ ఎందుకు, లొల్లి ఎందుకు? వీడియో వచ్చింది కదా, వీడియో చేసుకుని వెళ్ళిపోతే చెయ్యట్లేడు ఆయన. చేయకపోయినా ఇప్పుడు ఎందుకు ఈ లొల్లి? రికార్డ్ చేస్తున్నారా? సంజయ్, నువ్వు ఉన్నావు కదా, నేను రాజులో ఫ్రెండ్స్ తెలుసు నాకు, అంతేగాని రిలేషన్స్ ఏంటి? నేను ఫ్రెండ్సా? ఎన్నిసార్లు మా ఇద్దరు బైక్ లో తీసుకెళ్ళావు? రాజుకి ఎవరన్నా లవర్ ఫస్ట్ నుంచి? నువ్వే కదా. కాదు ఇప్పుడు అయింది అయిపోయింది కదా, అయిపోయింది. పవిత్ర ఎన్నిసార్లు ఇంటికి వచ్చి కూడా ఇప్పుడు ఇట్లా బిహేవ్ చేయి. బేబీ ఒక మాట చెప్తున్నా కదా, ఇను బేబీ. వస్తే నాకు బేబీ ఇట్లా మస్తు రిలాక్స్ అయితే బేబీ కామెడీ చేసి అదంతా కాదు బేబీ, ఇను బేబీ. రాజు అన్నిసార్లు పట్టుకోకు రాజు, నేను పక్కనే అదే అంటే నేను ఆ పవిత్ర ఒక మాట చెప్తున్నా, సీరియస్ ఒక మాట చెప్తున్నాను, ఒక సీరియస్ చెప్తున్నా. అయ్యింది అయిపోయింది, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ సంసారంలో ఇవన్నీ చెప్పుకు. ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఇప్పుడే కదా 10 minutes ముందు, నేను ఇంటికి వచ్చే ముందు 1 hour మాట్లాడుకున్నాం కాల్లో. 1 hour కాల్లో మాట్లాడుకున్నాం కదా రాజు. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్య. ఏమైంది? బయటికి శ్రీధర్ అన్న వాళ్ళని కలిసి వీడు నాకు కూడా ఈ మధ్య కాల్ చేస్తున్నాడు. కాదు, ఇంటికి వచ్చి నన్ను పిక్ చేసుకున్నాడు, తీసుకొచ్చావు కదా ఇక్కడికి. వీడు కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? కాల్ చేస్తుంటే వాయిస్ లో పవిత్ర వాయిస్ మేబీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాడో ఎక్కువ. అవును, వచ్చాడు, పిక్ చేసుకుని వచ్చాడు. అరే ఏం లేదు బేబీ, అప్పుడప్పుడు ఏమంటారు, ఎన్నోసార్లు ఏం కలవలే బేబీ. వాయిస్ వస్తుంటే ఆ పిల్ల ఎన్నోసార్లు ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఇట్లా ఈ సీన్, ఈ సినారియో. అవును, ఇప్పుడు ఎందుకు చెప్పింది నాకు ఏం అర్థమైంది. నాకు ఇప్పుడు గుండె దగ్గర కొట్టుకుంటుంది. ఇప్పుడు ఇప్పుడు నువ్వు దాపెడుతున్నావు. దాపెట్టలే బేబీ, అయ్యింది అయిపోయింది, నేను వదిలేసిన. నేను గమ్మున్నా. రిలేషన్ ఉన్నారా? రిలేషన్ ఎవరున్నారు బేబీ? మరి అది ఉండే, ఇప్పుడు ఆమె చెప్పేసి పుచ్చుకున్నా. అది సిచ్యువేషన్ రాలే, టైం రాలే. ఇప్పుడు ఏమైంది బేబీ? అయిపోయింది కదా. అయినా పవిత్ర నువ్వు ఎందుకు తీసినావు పవిత్ర ఇప్పుడు? అప్పటిది సారీ రాజు, సారీ. ఇగో ఇట్లా మొత్తం అయిపోయింది, ఓపెన్ చెప్పేసి ఏం జరిగింది, ఏం జరుగుతుంది. ఓపెన్ ఎలా చెప్తారు అందరు ముందు? ఆల్రెడీ తెలిసిపోయింది కదా, మీ ఇద్దరు గుసగుసలు ఆడుకుంటారు. మంచిగా యాపిల్ అంటాడు, పైనాపిల్ అంటాడు. రికార్డ్ చేయకూడదు, నేను చెప్తాను. పవిత్ర రికార్డ్ చేసిన పెట్టకు. 2 minutes పక్క వస్తావా? ఎందుకు వద్దు, ఇప్పటికే చాలా అయిపోయింది లొల్లి. వద్దు నా మాట్లాడినావా? బేబీ మస్త్ అయిపోయింది. ఏమైంది బేబీ? మస్త్ అయిపోయింది. ఏంది నాటకాలు ఇవి? ఇను బేబీ. ఎందుకు రితేష్, నా ఫోన్ ఏది? ఫోన్ ఎందుకు బేబీ? అమ్మ అది నాది. నాకు వద్దు, నా ఫోన్ తీసుకురా రితేష్, ర్యాపిడో బుక్ చేసుకుంటా. ఎందుకు ఏమైంది? అరే నేను తన్నులు తినకు రా. ఏమైంది బేబీ? అరే నువ్వు మంచి చెప్పురా ఆమె. ఏం చెప్పాలరా? నువ్వు వచ్చి ఆమెను తీసుకొచ్చి ఇద్దరి మధ్య రొమాన్స్ చేసుకుని ఆమెకి భార్య చెప్తావా లేకపోతే మరి ఆమె అంతా నేను లవ్ చేసి పెళ్లి చేసుకొని అన్ని గొడవలు చేసుకొని? పవిత్ర నీకు చెప్పినా కదా నేను అప్పుడే. బుక్ చేసుకుంటున్నా ప్లీజ్. మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చి నన్ను తెచ్చుకుందామని ట్రై చేసిన అనుకో, అసలు నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. అమ్మో ఇట్లాంటి అరే సంసారాలు ఒకటి చెప్పాలనా? ఒక్క నిమిషం ఆగు. స్టెల్లా ఒక్క నిమిషం ఆగు ప్లీజ్. చెప్పేది అది ఒకసారి చెప్పేది విను. ఎందుకు ప్రతిదీ నీ పర్సెప్షన్ లోనే ఆలోచిస్తావా? ఒక్క నిమిషం ఆగు. లిజన్ పవిత్ర, స్టేజ్ ఆఫ్ లైఫ్ వేర్ ఇష్టం ఉన్నట్టు నేను నా బిడ్డ ఎట్లా కనిపిస్తున్నా నీకు మనుషులు నాకు అవసరం లేదు. ఇప్పుడు నా మొగుడు ఏం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు, ఇంకొకరు ఏం చేస్తున్నారు, నాకు అంత ఓపిక లేదు. ఐఎమ్ డన్ విత్ ఎవ్రీథింగ్. ఐఎమ్ అండ్ మై డాటర్.
నువ్వే అలా ఐ వాంటెడ్ టు గ్రో. కాదురా మంచిగా అరే, పెళ్ళయింది, see, పిల్లలు ఉన్నారు. నాకు ఈ కాదు ఈ అమ్మాయి కాదు కదా, ఒక నిమిషం ఉండు. ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు స్టెల్లా? పట్టుకొని పీడిస్తున్నారు మనుషులు, ఏం చేస్తారు? నడు పక్కకి నడు పక్కకి. ఎందుకు ఏడుస్తున్నావు బేబీ? నమ్మి నమ్మి వెన్నుపోటు. ట్రూ లవ్ లేదు ఈ లోకంలో అంటే ఇదే అనుకుంటా. నమ్మకం లేకుండా ఎట్లా బేబీ జడ్జ్ చేసినావు? నువ్వు హ్యాపీలా ఉంటావు. అవును అంటారు బేబీ. ఉంటే అంటారు. ఎన్ని ఇయర్స్ ఆఫ్ మన లవ్? ఎన్ని ఇయర్స్ ఆఫ్ మన లవ్? సరే అన్ని ఆఫ్ లవ్ లో పవిత్ర ఎప్పుడు వచ్చినా ఇంత ఫ్లడ్ చేయలేవు నువ్వు. అవును ఆమె వీడియో అని చెప్పింది కదా, నువ్వు అట్లా అనుకోవచ్చు కదా, వీడియో గురించి చేస్తున్నాను అనుకోవచ్చు కదా. కూడా అయితలేదు. అయితలేదేమో, అయిందో అయినా కాకపోయినా చెప్పవచ్చు కదా. ఆయన మీ ఇద్దరు బాడీ చూస్తే నాకే డౌట్ వస్తుంది, భార్యకి డౌట్ రాదారా? ఒరే నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? రాజు మనం ముందే మాట్లాడుకున్నాం కదా డౌట్ వచ్చేలా చేయొద్దని. నువ్వే చేసిన మొత్తం డౌట్ వచ్చేటట్టు. అది అయితే వెళ్ళిపోవాలి మేమైతే. ఇప్పుడు నన్ను ఎందుకు కూర్చోబెట్టి ఎందుకు? పనులు నాకు మామూలు. ఏం లేదు బేబీ, జస్ట్ నమ్మకం లేదు. నేను జస్ట్ నా మీద నమ్మకం ఉందా లేదా జస్ట్ టెస్ట్ చేయడానికి మేము నేను నమ్మకం ఉందా లేదా జస్ట్ టెస్ట్ చేయడానికే జస్ట్ వీడియో తీసుకున్నాను అంతే. కాదురా, నా లైఫ్ ఏంటో నీకు తెలుసు కదా. అట్లా డివోర్స్ నాకు బ్రేకప్ అయింది, దానికి ముందు ఒక బ్రేకప్ ఉందని చెప్పాను, కానీ అవును రాజునే. బా అది మ్యాటర్. ఇప్పుడు నేను అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే నువ్వు ఎట్లా ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి పెడుతున్నావు ఆమె. అంటే చెప్పొద్దు, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎందుకు నిజం చెప్పేస్తే అయిపోతుంది కదా. ఎందుకు పెళ్లి అయిపోయింది కదా. అయిపోతుంది. అవును ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాం, ఇద్దరం చూసుకుంటాం. ఏ ఆగు నువ్వు. గిఫ్టింగ్ లెక్క కాదు ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాం, నేను స్టైల్ పాప అయితే చూసుకుంటాం పవిత్ర కదా. అది ఇగో పెళ్లిగా ఇగో లవ్ అన్నప్పుడు అదన్నీ అప్పుడు, ఇప్పుడు పెళ్లి అయిపోయింది, ఇప్పుడు స్టెల్లనే డ్రమ్మ వేసేస్తా అన్న, ఆ బ్యాగ్ డ్రమ్ములో కుక్కర్ వేస్తా, నేను వేస్తా. కుక్కర్ వేసి బుక్కలు. ఒకటి చెప్తున్నాను, ఎందుకంటే మేము ఇద్దరం కలిసి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. నా గుండె అయిపోతుందిరా. ప్రాంక్ రా స్టెల్లా, ఐ లవ్ యూ సో మచ్. లవ్ చేస్తే నేను లవ్ చేస్తా. ప్రాంకేనా? కాదు బేబీ, నువ్వు అట్లా నమ్మకం లేకుండా ఎందుకు బేబీ జడ్జ్ చేస్తావు? అసలు చెప్పింది కదా వేస్తుందనే తెలుసా నేను, కాబట్టి సరిపోయింది. ఇంక కొత్త అమ్మాయి వచ్చి లవ్ చేస్తున్నా అంటే ఇంకా అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన ఏ అమ్మాయిని ఫ్లడ్ చేయడురా, అసలు నన్నే ఫ్లడ్ చేయడు, ఇంకొక అమ్మాయిని ఎడికే ఫ్లడ్ చేయడు. నీకు ఇంకో విషయం తెలుసా, ఏ అమ్మాయి కూడా రాజుని ఫ్లడ్ చేయదు, అది గుర్తుపెట్టు. ఇంకో అమ్మాయి ఇట్లా రాదు, డేర్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ వీడియో చూస్తే ఇంకా అసలు ఎవడు రారు. ఇప్పుడు ఇదంతా రికార్డ్ చేశారా? రికార్డ్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ, అది కాదు. అరే నన్ను ఏంట్రా నన్ను మాట్లాడినావు, ఒక నిజంగా లవ్ చేసినా అనుకో అట్లా అంటావరా నన్ను. నేను చేయనుగా, నేను చేయనుగా. వేరే వాళ్ళు చేస్తున్నావా? అది మా ఆయన. అంటే వేరే వాళ్ళని చేస్తాను. నాకేం తక్కువ రాజు. గుండె డైలాగ్ కొంచెం మిస్ఫైర్ అయింది. 2-3 డైలాగులు ప్రిపేర్ అయినా. నాకు సారీ చెప్పు, నాకు సారీ చెప్తే నెక్స్ట్ టైం వస్తా. ప్రాంక్ అది ఎలా? ఏమో రేపు పొద్దున మళ్ళీ ప్రాంక్ ఇబ్బంది. అంటే కవర్ చేయడానికి ప్రాంక్. ప్రాంక్ అన్నారా? మేము రిలేషన్షిప్ ఇట్లా అంత సీన్ లేదు. మా ఆయన కోసం నాకు తెలుసు. అమ్మా తెలిసింది, 9 years ఆఫ్ లవ్ లో ఎంత నమ్మకం ఉందో ఇప్పుడు తెలిసి. 9 years of love లో నువ్వు ఇట్లా ఎవ్వరిని ఫ్లడ్ చేయలేవు. మరి తెలిసిన అది తెలిసిన. అరే అరే నీ గురించి తెలిసి నేను కూడా నీకు నాన్న నీకు అమ్మో. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పాద వాచింగ్. పవిత్ర కాదు, ఇది మన ఛానల్ కి. యా మీ ఛానల్ కే. మీ ఛానల్ కి రాజు నన్ను బుక్ చేసుకున్నాడు ఏంట్రా ఇది? వీడియో చేయడానికి ఒక 1 hour బుక్ చేసుకున్నాడు. అట్లా తప్పు అను, అంటే వీడియో కలిసి చేద్దాం అనుకునే ఫర్ ద ఫస్ట్ టైం మేము ఎప్పుడు ఇప్పుడు వీడియో ఎట్లా ఒక్క గుండె డైలాగ్ ఒక్కసారి మళ్ళీ వద్దురయ్యా, నాకు ఒక్కసారి లాస్ట్ డైలాగ్ లాస్ట్ నాకు రావు రావి. కనీసం అడుగులు ఎందుకు అడుగులు 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 స్టెల్లాకి చెప్పాక ఫ్లడ్ స్టెల్లాకి చేయి బేబీ. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఇంతగా నేను ఏమైంది? ఎందుకు ఏమైంది? అది నిజం అంత అబద్ధం పక్కన పెట్టు బేబీ. అది ఒక నిజమైన నమ్ముతావా? నమ్ముతా. నిజమైనవి నమ్ముతావా అంటే నిజమైతే నమ్మరా? ఏమో నిజం చేసి ప్రాంక్ అంటే ఒకవేళ అలా చెప్తే రాజు మీద నమ్మకం పోద్దా నీకు? అంటే నేను బయట ఏమన్నా చేస్తాను నమ్మొద్దు అనా? నమ్మకం పోయినందుకే కదా. నమ్మకం పోయింది. మనిషిని నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా. నాకు కొంచెం టైం పీరియడ్ ఉంది. నీకు వెంటనే నా అమ్మాయి వచ్చి రాగానే చెప్పగానే నేను వెంటనే రాజుని కొట్టేలేదు, అమ్మాయిని ఆ అబ్బాయిని కొట్టలేదు, అమ్మాయిని కొట్టేలేదు. నేను జస్ట్ మాట్లాడాను వాట్ ఈస్ ద మ్యాటర్ అని. అందుకని నువ్వు నన్ను అనేస్తున్నావు, రాజుని అనేస్తున్నావు. ఇదే టెన్షన్ వల్ల నా బిడ్డకి పూటకి ఏముండుకొని మైండ్ పోయింది ఫస్ట్. టెన్షన్ లా ఇదొక టెన్షన్. ఏది ఫ్రెండ్స్ ఇది?
నా పార్టీకి నేను ఉంటే హాయ్ అని వచ్చి ఆపిల్ ఇది ఒక తింటా, ప్రాంక్ అని బిర్యానీ తింటా. ఇప్పుడు నేను ఇది నిజం అబద్ధం అనే మైకంలో ఉండి ఇదే నిజం But కాదు what- అరే అరే ఒక్కసారి మీ ఆడియన్స్ కి అందరికి చెప్పువా ఇది ప్రాంక్ అని, నాకు దీనికి దండం పెడతా, నాకు పడిపోతుంది వీడియో మొత్తం, నా వల్ల అయితే లేదు, దేవుడా వీళ్ళు ఎలా తీసుకుంటారా ఏంటి అని. సో ఫ్రెండ్స్ ఇది ప్రాంక్ అంట. ఐ నో పవిత్ర హిస్టరీ, అంటే నాకు ఆమె ఇన్ అండ్ అవుట్ తెలుసు. అండ్ ఎస్పెషల్లీ ఐ నో వాట్ మై హస్బెండ్ ఈస్. నో మ్యాటర్ వాట్ ఫస్ట్ నా గురించి మొత్తం క్లోజ్ చేసి కట్టారు, మళ్ళీ స్కిప్ చేసి మళ్ళీ వేసుకుంటా. పవిత్ర షీఈస్ గుడ్, ఎప్పుడు వస్తూ ఉంటది, ఫన్ క్రియేట్ చేస్తుంటది. బేసిక్గా ఒక వీడియో అనుకున్నాము ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అంటే బేసిక్గా నార్మల్ వీడియోస్ అయితే నమ్మదు ఆమె, తెలిసే బేసిక్ గా నేను రాజు రీసెంట్ గా వర్క్ చేసాం ఒక వెబ్ సిరీస్ లో. ఆ వెబ్ సిరీస్ లో వర్క్ చేసాం కాబట్టి నేను రాగానే ఇలాంటి చెప్తే ఖచ్చితంగా నమ్ముతుంది ఆ పిల్ల. And thanks for coming on to my channel, and please don't forget to like, share, comment and subscribe to Pavitra's YouTube channel also. Pagal Pavitra. It's Pagal Pavitra. And please don't పగలు forget to కాదు, like, share, పగలు comment and రాత్రి కాదు, పాగల్. PW. don't unsubscribe Pagal Pavitra. నేను పాగల్ పవిత్ర. And please do subscribe my channel Stellara's 777 also. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మాదొద్దా ఛానల్. Yeah, please do subscribe Yadamaraj official YouTube channel also. సో ఎవరు తప్పుగా అనుకోకుర్రి, జస్ట్ ఇది ప్రాంక్ మాత్రమే. సో మీకు నచ్చితే అవ్వాల్సి వచ్చిందంటే దే రీసెంట్లీ వర్క్ టుగెదర్ అన్నమాట, అందుకే కంటెంట్ ఎంత మాత్రం నమ్మేస్తారా? అలా మేము లొకేషన్ లో కూడా వేరే వేరే రూమ్, ఒకే రూమ్ లో అయితే లేము, విడివిడిగా రూమ్ లో. రాజు వేరే రూమ్ లో, నేను వేరే రూమ్ లో ఉన్నాను. అమ్మో నాకు ఇది కాదు, bye friends. సో మీకు ఈ ప్రాంక్ నచ్చింది అనుకుంటున్నాను నేను. సో జస్ట్ ఫర్ ఫన్ ఇది, ఎవరు సీరియస్గా తీసుకోకండి. నువ్వు కూడా సీరియస్ ఫస్ట్ నా గురించి చెప్పు. అది నేనే ఆమెను బతలాడి తీసుకొచ్చిన ఒక ప్రాంక్ చేద్దాం ఏదైనా ఒకటి అని చెప్పి. నన్నే బతిలాడి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు, కాకపోతే ఇంట్లో స్టెల్లా ఉంది అంతే. నాకేం అర్థమైతే ఫ్రెండ్స్, బాయ్.